ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అండి. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటకంలో పునర్వసు 4వ పాదము, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయన్నమాట. కర్కాటక రాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉంది అని అంటే 2వ ఇంట్లో అంటే సింహంలో కేతు ఉన్నాడు, రాహువు బుధుడు కుజుడు నేమో కుంభంలో ఉన్నారు, మీనంలో నేమో శని రవి ఉన్నారు, మేషంలో శుక్రుడు ఉన్నాడు, మిథునంలో అంటే వ్యయంలో గురువు ఉన్నారు. వ్యయంలో గురువు అంటే ఖర్చులు బాగా జరుగుతాయి. ఇంకా ఈ 2వ ఇంట్లో కేతు అంటే కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనే చెప్పచ్చు. ఇంకా ఈ గ్రహాలు ఈ నెలలో సంచారం ఎట్లా మారుతాయి అని అంటే 15వ తారీఖున మీనంలో ఉన్న రవి మేషంలోనికి వెళ్తారు. అట్లాగే 11వ తారీఖున కుంభంలో ఉన్న బుధుడు మీనంలోనికి వస్తారు. 3 ఏప్రిల్న కుంభంలో ఉన్నటువంటి కుజుడు మీనంలోనికి వస్తారు. 20 ఏప్రిల్న మేషంలో ఉన్నటువంటి శుక్రుడు వృషభంలోనికి వస్తారు. ఈ రాశి వారికి అన్ని రంగాలుగా కూడా చాలా బాగుంది, అనుకూలం అనే చెప్పచ్చు. అయితే వ్యయంలో గురువు, అష్టమంలో రాహు మూలంగా మీ కెరీర్కి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి. అంటే రాహు మూలంగా మీ కెరీర్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందువల్ల మీ కెరీర్ గురించి ఉద్యోగాలు చేసేవారు మీ బాసులతో జాగ్రత్తగా ఉండడము, బాస్కి సమాధానం చెప్పడము అట్లాంటివి చేయకుండా, బాస్ని విమర్శించకుండా జాగ్రత్తగా మీ ఆఫీస్లో మీరు ఈ నెల నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంది. కొత్త కొత్త కార్యక్రమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొత్త కొత్త కార్యక్రమాలన్నీ చేస్తారనమాట. ఇంకా వృత్తి వ్యాపారాలు ఎవరైతే ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్నారో అన్ని వృత్తుల వారికి, అన్ని రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఆదాయం బాగుంటుంది. ఈ వృత్తి వ్యాపారాల్లో చాలా మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఈ నెలలో. అందువల్ల మీరు కొత్తగా జాగ్రత్తగా మీ వృత్తులు చేసారంటే కనుక మీకు మంచి అభివృద్ధి, మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది మీకు. ఇంకా మంచి ధైర్యంగా ఉంటారు, పరాక్రమంగా ఉంటారు. ఎవరి దగ్గర మీరు నేను దేంట్లోనూ తీసుకోను అనేటటువంటి విధంగా మీరు ఈ మాసం నడుచుకుంటారు. మీకు బంధుమిత్రులందరికీ సహకారం ఉంటుంది. మీ చుట్టాల్లో మీకు మంచి పేరు వస్తుంది. వాళ్ళ వల్ల మీకు సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ కూడా మీకు చాలా హెల్ప్ చేస్తారు. సంతాన సౌఖ్యం ఉంది. సంతానం వల్ల ఇబ్బందులు లేవు. సంతానం మంచి పేరు తెచ్చుకుంటారు. వాళ్ళ వల్ల మీకు మంచి పేరే వస్తుంది అనమాట. ఇక భార్యాభర్తల బంధం కూడా బాగుంటుంది. ఇద్దరు ఒకరి మాట ఒకరు వింటూ అన్యోన్యంగా ఈ నెలలో ఉంటారు. ఎవరికైతే పెళ్లి కాలేదో, ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి వివాహ యోగం ఈ మాసంలో బాగా ఉంది. ఈ రాశిలో వాళ్ళు ఎవరికైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో అవి మీరు బాగా పెంచండి. బాగా కష్టపడి సంబంధాలు చూసుకోండి. పెళ్లిళ్ళు సెటిల్ అయ్యే అవకాశం ఈ మాసంలో మీకు చాలా ఉంది. భాగస్వామ్యం అంటే మీ బిజినెస్లో పార్ట్నర్తో అయినా, హౌస్ పార్ట్నర్ అయినా కూడా మీకు మంచి అవగాహన వాళ్ళతో ఉంటుంది. ఈ మాసంలో పెద్దగా చెప్పుకోవాల్సిన పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తారీఖు అమావాస్య అండి. 18వ తారీఖున నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. ఈ వైశాఖ మాసంలో ముఖ్యంగా వచ్చే పండుగ అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మి దేవిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది. ఇది ఈ కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ నెల శుభాశుభ ఫలితాలు. తదుపరి రాశి మేనరాశి. ఇది 12వ రాశి కాలపురుష చక్రాంగంలోని. అయితే ఈ రాశికి అధిపతి గురువు. ఈయన 4వ ఇంట్లో మీనరాశి నగ్నంగా చేసుకుంటే 4వ ఇంట్లో మిథునంలో గురువు ఉన్నారు. మీనరాశికి అధిపతి గురువు. ఇందులో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశిలో ఉంటాయి. అయితే ఈ మీనరాశిలో
మీనరాశి లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉందంటే, మీనరాశిలోనే శని ఉన్నారు, రవి ఉన్నారు. రెండో ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 3, 4 ఇంట్లో గురువు ఉన్నారు. ఆరో ఇంట్లో కేతు ఉన్నారు. వ్యయంలో రాహువు, బుధుడు, శుక్రుడు. అంటే రాహువు, బుధుడు, కుజుడు. అంటే కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. అంటే ఇటు వ్యయంలో పాపగ్రహాలున్నాయి, లగ్నంలో పాపగ్రహాలున్నాయి. అందువల్ల మీనరాశి వారికి ఈ మాసం ఏంటి, శని భగవానుడు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అందువల్ల వేలినాటి శని జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ 2.5 సంవత్సరాలైంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాల వీళ్ళకి పూర్తిగా ఉన్నది. అందువల్ల మీనరాశి వాళ్ళకి శని వల్ల ఇబ్బందులు మధ్యస్థంగా ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ మొదలైపోయి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది కనుక అంత ఇబ్బందులు లేకపోయినా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మీనరాశి వారికి ఉంటుంది. ఎందువల్ల అంటే శని భగవానుడు న్యాయంగా, ధర్మంగా లేకపోతే ఇబ్బందులు పెట్టడం అనేది ఖచ్చితంగా చేస్తాడు. న్యాయంగా, ధర్మబద్ధంగా ఉంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శని భగవానుడు వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోయేలా చేస్తాడు. ఆయన చెడ్డ గ్రహం, పాపగ్రహం అని అనుకుంటాం కానీ నిజమైన ధర్మమైన గ్రహం ఆయన. అట్లాగే ధర్మానికి మరో పేరైన రవి కూడా ఇద్దరు మీనరాశి లగ్నంలోనే ఉన్నారు. అందువల్ల వీళ్ళకి జన్మశని, ఏలినాటి శని నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒత్తిడి బాగా తీసుకొస్తాడు శని భగవానుడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోవడము, దానివల్ల భయం పెంచుకోవడము, ఆ ఆందోళన వల్ల, ఈ భయం వల్ల తప్పులు చేయడము. అందువల్ల ఆందోళన పడకుండా నేను ధర్మంగా ఉన్నాను, నాకు దేవుడు అనుకూలంగా ఉంటాడు అని నిరంతరం అనుకుంటూ ఉంటే మనం ఏది నిరంతరం జపిస్తూ ఉంటామో, తలుస్తూ ఉంటామో అదే మనకి జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు చెడు ఆలోచించకుండా, నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థాట్స్ ఒకటి ముందుకెళ్ళండి. అలాగే నాకు మంచి జరుగుతుంది, నేను ధర్మంగా ఉన్నాను, ధర్మంగా ఉంటాను, ఆ ధర్మంగా ఉండేలా చెయ్యి భగవంతుడా అని దేవుడికి దండం పెట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. మనం ఏది కోరితే అది భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు కదా. అందువల్ల ఆందోళన, కోపం, ఉద్రేకం, బద్ధకం ఇవన్నీ శని లక్షణాలే. ఉద్రేకం, కోపం ఉంటుంది. బద్ధకం ఇంకా శని భగవానుడికి మొట్టమొదటి లక్షణం. అందువల్ల ఈ బద్ధకాన్ని మనకు పెడతాడు, కానీ ఆ బద్ధకాన్ని మనమే అధిగమించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ఇంకా మీకు అవమానాలు కూడా కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరికైనా మాట్లాడేటప్పుడైనా, ఏదైనా ఎవరికైనా ఒక సలహా చెప్పేటప్పుడైనా, లేదా ఎవరికైనా ఒక పని చేసేటప్పుడైనా దానివల్ల ఎలాంటి పాజిటివ్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్నెస్ ఉంటుంది అని ఆలోచించి అప్పుడు మీరు ముందుకెళ్ళండి. దానివల్ల మీకు అనవసరంగా వచ్చే అవమానాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అలాగే జీవిత భాగస్వామితో కూడా పరస్పర విభేదాలు ఉంటాయి. అది మీరు ఇద్దరు పరిష్కరించుకోవాల్సిందే. అది ఎవరు ఏం చేయలేరు కనుక జాగ్రత్తగా ఇద్దరు కూర్చోవడం, ఆలోచించుకోవడం, సమస్యల నుంచి బయటకు రావడం చేయాలి. ఇంకా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మీరు మంచిగా ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి అన్నమాట. అన్నింట్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించితే, మంచిగానే ధర్మంగా ఉంటే అన్ని పనుల్లో కూడా ఎన్ని చికాకులు చెప్పినా అన్ని చికాకులు కూడా అధిగమించగలుగుతారనమాట. అయితే మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతతోటే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల మిమ్మల్ని తొందరగా ఎవరు అపార్థం చేసుకునే అవకాశం ఉండకుండా ఉంటుంది. అట్లాగే క్రమశిక్షణ పాటించండి. తప్పకుండా శని భగవానుడికి కావాల్సిన క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ పాటించినట్లయితే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. వాహనాలు అవరోధాలు ఉంటాయి. విద్యార్థులకు అంకిత భావం ఉండాలి. విద్యార్థులు జాగ్రత్తగా అంకిత భావంతో పనిచేయాలన్నమాట. అందువల్ల వాళ్ళకి చదువు బాగా వస్తుంది, విద్యార్థులు బాగుంటారు అనమాట. దానివల్ల విద్యార్థులకి మంచి అభివృద్ధి ఉంటుంది. అంటే ఈ మీనరాశి వారికి ఈ రకమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి ఈ మాసంలోనూ. అందువల్ల మీరు జాగ్రత్తగా లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోండి. అట్లాగే గురువుని పూజించండి. అట్లాగే శని భగవానుడి కోసం మీరు ఇందులో అభిషేకాలు చేయించండి. శనివారం నాడు హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేయించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.